మన తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారికి మనకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం శ్రీరాముడికి ఎంత గాఢంగా ఉంది అంటే వారి విగ్రహాన్ని లేనటువంటి ఊరే లేదు, మనకి గ్రామమే లేదు శ్రీరామచంద్రుడి గుడి లేనటువంటి ఊళ్ళో రామాలయం కంపల్సరీ, రామాలయం ఊరికి మధ్యలో ఉంటుంది. రామాలయం ఊరందరినీ ఏకత్రితం చేస్తుంది. యువకులకు ప్రేరణ, స్త్రీలకు ప్రేరణ, భక్తులకి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. కేవలం రామాలయం ప్రేరణ ఇవ్వటమే కాకుండా రామాలయం ఆధ్యాత్మిక కేంద్రము, విద్యాలయము. రామాలయం ఒకప్పుడు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని నేర్పేటువంటి సెంటర్, ఆధ్యాత్మిక విద్య నేర్పేటువంటి సెంటరే కాకుండా గ్రామం అందరికీ రచ్చబండ రామాలయం ఎదురుగుండా ఉంటుంది. అవును, చాలా వరకు అంటే అన్ని విషయాలు రాముడి సమక్షంలోనే తేల్చుకునేవారు. అన్యాయం అనేది జరిగేది కాదు. రాముడి సాక్షిగా చెబుతున్నా అని చెప్పేవారు. అలాగే ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు, అమ్మాయిలు ఎవరైనా సరే పెళ్ళిడికి వస్తే పెళ్లి కొడుకుని తీసుకొస్తే ఎంత చక్కని వాడు, రామచక్కని అనేటువంటి పేరుతో పెళ్లి కొడుకు, రామచక్కని చుక్క అని, లేకపోతే రామచక్కని పెళ్లి కొడుకు అని, ఈ విధంగా మాటల్లో కూడా అనేక జాతీయాలు మన భాషలో రామాయణం నుంచి వచ్చింది. మాటలోనే కాదు రావు గారు, మా పెళ్ళిళ్ళ మండపాల మా టైంలో ప్రవర చెప్పిస్తారు కదా. తాతగారి పేరు ముత్తాత గారు కాదు, చూస్తే వరుసగా ముత్తాత పేరు దశరథ రామయ్య, తండ్రి పేరు కోదండ రామయ్య, కొడుకు పేరు రఘురామయ్య, పెళ్లి కొడుకు పేరు శ్రీరామ. ఇలా అన్నిట్లో రామ అనే పేరు లేకుండా అసలు పేరే పెట్టుకునేవారు కాదు. ఏదైనా చిన్న చీటీ రాయాలన్నా ఉత్తరం శ్రీరామ చుట్టకుండా ఏ పని అయ్యేది కాదు కదా. అంతగా మమేకం అయిపోయాడు వాళ్ళ జీవితాల్లో, అంతగా మమేకం అయిపోయాడు. ఇంతే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఇంకొక మంచి అలవాటు ఏంటంటే వివాహాల్లో పెళ్లి శుభలేఖలో పైన ఒక శ్లోకం వేస్తారు. జానక్యాహ కమలాంజలి పుటే యా పద్మరాగాయిత అంటూ. ఇదేమిటి? జానకి శ్రీరాముడి గురించినటువంటి ఆ పద్యము, ఆమె చేతుల్లో ఉన్నటువంటి ఆ తలంబ్రాలు పద్మరాగాలకు మళ్ళీ మెరిసిపోతూ శ్రీరాముడి యొక్క తల మీద పడుతున్నాయి అనేటువంటిది ఆ శ్లోకం యొక్క అర్థమైతే, ఆ శ్లోకాన్ని ఎందుకు పెళ్లి శుభలేఖల మీద వేయిస్తారు? మనకి గత 60 సంవత్సరాల్లో సినిమాల ద్వారా కమ్యూనిస్టులు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. రామాయణం ఒక విషవృక్షమని పుస్తకాలు రాశారు. రామాయణ కల్పవృక్షంతో పాటు మన దగ్గర మన వాళ్ళ అన్నింటిలోనూ గనులే. రామాయణ వృషవృక్షం కూడా రంగనాయకం గారు రాశారు. అంతేకాకుండా రామాయణంలో రాముడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. చిన్నప్పుడు అడవులకు పోయాడు, పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత అడవులకు వెళ్ళాడు, రాజ్యం సింహాసనం మీద కూర్చోకుండా 14 సంవత్సరాలు. ఆ తర్వాత రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు అడవులు పడి ఏడ్చాడు. ఆ తర్వాత తిరిగి సీతమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు అడవులకి పంపించేశాడు. ఆ తర్వాత ఆమె అట్నుంచి అటు వెళ్ళిపోయింది భూగర్భంలోకి, ఈయన ఇట్నుంచి వచ్చి సరయూ నదిలో కలిసిపోయాడు. రాముడు అంటే ఏమిటి ప్రేరణ? రాముడు అంటే ఈ పిక్చర్ని మన ముందు పెట్టారు లవకుశ అనే సినిమా ద్వారా. అవును, లవకుశనే ఇప్పుడు అందరికీ రామాయణం. సాయి గారు ఇందాక నేను చెప్పానే పెండ్లి ఫోటో కూడా అదే పెట్టుకుని చేస్తారని అన్నప్పుడు ఒకళ్ళు ఇదే ప్రశ్న వేశారు. ఈ కొత్తగా పెళ్లి చేసుకోపోయే దంపతులకి సీతారాముల ఫోటో పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి కష్టాలు పడాలని పెడుతున్నారా ఏమిటండి, ఈయన ఎలా ప్రేరణ అవుతాడో ఒకళ్ళు అడిగారు నన్ను. అది కాదమ్మా, సీతారాములకి దాంపత్యాన్ని ఆదర్శ దాంపత్యంగా తీసుకుని జీవితంలో కష్టాసుఖాలు అనేవి ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించడం ఎలాగో నేర్పడానికి అది అక్కడ పెడతారు ఇక్కడ ఫోటో. అది ఎంత గొప్ప విషయం. అవును కదా, మరి ఇంకొక దాన్ని స్వీకరించగలగాలి కదా. అంటే నేను ఎప్పుడు నాకు కూడా కొంతమందితో అంటుంటానమ్మా, ఇప్పుడు ఇవాళ రామాయణ విషవృక్షం ఇవాళ మనము చాలా మనందరికీ తెలుసు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ మనం ఈ విషయాలు ఏవి చెప్పకపోతే ఒక 50 ఏళ్ల తర్వాత విషవృక్షమే ప్రమాణం అనుకునే ఒక భావన వస్తే ఇంకేం చేయలేము. సో ఇప్పుడు మనం చెప్పాల్సిందే, ఇది కంటిన్యూస్ గా చెప్పాలి కదా, చెప్పాలి కదా. నిజానికి సత్యం నోరిప్పకపోతే అసత్యం ఆమడ దూరం పరిగెత్తుతుంది, నోరు ఇప్పకముందే వెళ్ళిపోతుంది. సత్యం చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఆ శ్లోకము మనము వివాహ శుభపత్రికలో, లగ్న పత్రికలో పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే రామచంద్రుడిలాగా జీవించాలి. కానీ రామచంద్రుడు ఎలా జీవించాడు అనేది మనకి తెలియకుండా పోయింది.
ఈ సినిమాల మూలంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.